ఇప్పుడు చూసేద్దాం మన రౌండ్ లో గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 2? దివ్య. గేమ్ ఏం లేదు దివ్య, ఈ బెలూన్ ని ఇలా పైకేసి ఈ షర్ట్ వేసుకోవాలి, ఒక 2 బటన్స్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇది కింద పడకుండా. గేమ్ అర్థమైందా నీకు? యో బాగుంది కదా స్టైల్? ఎస్. దివ్య ఆడద్దు కానీ. సో ముందు 340 ఉంది నీ స్కోరు, ఇప్పుడు మైనస్ అయిపోయింది కాబట్టి 240లో ఉన్నావు. సో నువ్వు మాక్సిమం 200 బెట్ చేయొచ్చు. ఎవరి మీద బెట్ చేస్తావు చెయ్యి. నువ్వు ఒకవేళ గెలుస్తానన్న నమ్మకం ఉంటే 240 కూడా నువ్వు బెట్ చేయొచ్చు. చెప్పు. 200 భూమిక. 40 నువ్వు ఉంచుకుంటావా? ఎందుకు దీని తర్వాత ఎందుకు పనికిరావా 40 పాయింట్లు? 240 భూమిక మీద. ఓకే భూమిక, ఒకవేళ తినగానే టాస్క్ కంప్లీట్ చేస్తే నీ దాంట్లో 240 మైనస్ అయిపోతాయి. ఓకేనా? 60 seconds టైం లిమిట్. స్టార్ట్. బటన్స్ పెట్టుకోవాలి. మామూలుగానే బటన్లు పెట్టుకోవడం రాదు. చాలా టైం ఉంది, జాగ్రత్తగా ఆడు. పెట్టేసుకున్నావా 2 బటన్స్? అయిపోయింది, డన్. నాకు ఎలా ఉంది తెలుసా, చక్కగా అల్లు అర్జున్ తో డాన్స్ చేసినట్టుంది. సో దివ్య మంచి పాయింట్లు వచ్చేసాయి నీకు. 240 ఏవైతే పెట్టావో నువ్వు భూమిక మీద, అవి మొత్తం నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 480 పాయింట్స్. కంగ్రాట్స్. అందరూ గేమ్స్ గెలిచేస్తున్నారు, స్కోర్లు అటు ఇటు అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ థర్డ్ గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? మౌనిక. దా. 430 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. గేమ్ ఏంటో చెప్పేస్తాను, ఆ తర్వాత ఆలోచించుకుని బెట్టింగ్ కట్టుకో. ఓకేనా? నీ కళ్ళకు గంతలు కట్టేస్తాము. ఆ గంతలు కట్టుకుని జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇలా నడవాలి, అంతే. ఏది తగిలినా కూడా నీ పాయింట్స్ పోతాయి, నువ్వు అవుట్ అయిపోతావు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో వెళ్ళి నువ్వు ఆ బుట్లో కూర్చోవాలి, అప్పుడే గేమ్ వినేనట్టు. ఓకే, పాయింట్స్ ఇప్పుడు చెప్పు. బెట్టింగ్ ఎంత? 300 భూమిక. ఓకే, 50-50. మౌనిక, నువ్వు నా వాయిస్ ఫాలో అవుతూ ఉండు. నువ్వు ఒకవేళ బోర్డర్ లోంచి బయటకు వెళ్తున్నా ఏంటి, నేను లెఫ్ట్ రైట్ చెప్తూ ఉంటాను, ఏదైనా తగులుతున్నా కూడా చెప్తాను. నా వాయిస్ వింటూ ఉండు. ఓకేనా? 60 seconds టైం లిమిట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అలాగే జిగ్జాగ్. బాగా ఆడుతున్నావు, ఏది తగలకుండా. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఓకే, ఇంకొక్కటే ఉంది, అది క్రాస్ చేసేస్తే నువ్వు వినేనట్టే. అలాగే ముందుకెళ్ళు, ముందుకి. ఇంకా ఇంకా ఇంకొంచెం. చాలు చాలు, ఆగు ఆగు, అక్కడే ఉండు. మౌనిక, గేమ్ అయితే నువ్వు విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్. నేనేం చెప్పాను టాస్క్ ఫినిష్ అవ్వాలంటే? పుట్లో కూర్చోవాలని చెప్పాను కదా, మరి అమ్మాయి కూర్చోలేదు. మనం కూర్చోబెట్టేద్దాం ఇప్పుడు. దా కూర్చో. విన్ అయ్యావు కదా, ఎలాగో కూర్చోదా. తిరిగిపోతుంది. ఏం తిరిగిపోదు, కూర్చో. సూపర్, అంతే. దా. ఓకే, ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే మౌనికాకి ఈ బొట్టులోంచి బయటికి రాకుండా మేము పెట్టే మ్యూజిక్ కి స్టెప్ వేయాలి. ఎస్, మేమందరం నీకు కోఆపరేట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. కమ్ ఆన్, మ్యూజిక్ ప్లీజ్.
లప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. మౌనిక, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసావు, గేమ్ విన్ అయిపోయావు, 400 పాయింట్స్ నీ దాంట్లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 830 పాయింట్స్ అండ్ నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. అసలు ప్రవల్లికకి గేమ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు తెలుసా నువ్వు ఈ గేమ్ ఓడిపోయి ఉంటే అప్పుడు అమ్మాయికి కూడా ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రవల్లిక మొత్తానికి మనల్ని ఆడనివ్వకుండా మనల్ని తొక్కేసి మీ అందరికి పెద్ద అబద్ధం చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను అని ఫైనల్ గా టైటిల్ కొట్టేసింది. విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నువ్వు విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి గిఫ్ట్స్. అష్టలక్ష్మి వెండి కలశం, అలాగే ఫ్రిడ్జ్ ఉంది, ఎల్సిడి టీవీ ఉంది. ఏం కావాలి నీకు? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మౌనిక విజయలక్ష్మి అయితే అయిపోయింది. మరి బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తుందా లేదా చూద్దాము. అందుకంటే ముందు